అండి అందరికీ నమస్కారం. ఈరోజు పెన్షనర్లకు సంబంధించి ఇప్పటివరకు ఎవరెవరికి జమ అయినాయి పెన్షన్స్ అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. సో, నేను ట్రెజరీ పేర్లు అయితే చెప్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు జమ అయిందా లేదా అని. ఒకవేళ జమ అయింటే అయిందని, లేకుంటే లేదని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కింద. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. మొదటగా చూసుకున్నట్లయితే కర్నూలు ఎస్టీఓ గారికి అయితే ఈ కుబేర్కి అయితే వెళ్ళాయండి కొన్ని. ఇక విజయవాడ ఈస్ట్ ఫ్యామిలీ పెన్షన్ స్టేటస్ వచ్చేసి గ్రీన్ ఛానల్లో అయితే ఉంది. ఇవన్నీ రేపు జమ అవుతాయండి. గ్రీన్ ఛానల్ ఉన్నది మాత్రం రేపు అయితే జమ అవుతాయి. రేపు లేదా మన్నాడైతే ఖచ్చితంగా జమ అవుతాయండి. ఇక నెల్లూరు కొవ్వూరు పెన్షన్స్ స్టేటస్ అయితే క్రెడిట్ అయ్యాయండి, కానీ కొందరికి క్రెడిట్ కాలేదు. అవి ఈవినింగ్ వరకు అయితే జమ అవుతాయి. సో బిల్లు కనుక బ్యాచ్ నెంబర్ అలాట్ అయి ఉంటే ఖచ్చితంగా ఇవాళే క్రెడిట్ అవుతాయండి. గ్రీన్ ఛానల్ దశలో నుంచి ఈ కుబేర్ దశకు వచ్చినా కూడా క్రెడిట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. లేదంటే రేపు టుమారోనే సార్ అని అయితే ఉంది. చిత్తూరు పెన్షన్ సర్వీస్ పెన్షనర్కి అయితే రేపు పడతాయండి. టుమారో ఈవినింగ్ లోపల అయితే జమ అవుతాయని అయితే సమాచారం వచ్చింది. ఇక కొవ్వూరు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే పెన్షన్స్ క్రెడిట్ అయ్యాయండి. కొవ్వూరు ఎస్టీఓ పరిధిలో ఉన్నవారైతే ఒకసారి చెక్ చేసుకోండి, పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి. ఇక నెల్లూరు డిస్టిక్ కొవ్వూరులో కొందరికి జమ అయ్యాయి, ఇప్పుడు చెప్పుకున్నాం కానీ కొందరికి ఇంకా జమ అవ్వలేదు. కాకినాడ గ్రీన్ ఛానల్ ఉందండి, సో రేపు జమ అవుతాయి. సో బిల్లులో కదలికను బట్టి ఈరోజు సాయంత్రం లేదంటే ఖచ్చితంగా రేపు అయితే జమ అవుతాయి. కడప ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ క్రెడిట్ అయ్యిందండి కడపలో, ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇక గోదావరి అండి సర్వీస్ పెన్షనర్, సో గ్రీన్ ఛానల్లో ఉన్నాయి కొన్ని. చింతలపాడు అండి ఫ్యామిలీ పెన్షనర్స్కు క్రెడిట్ అయింది. సో అది ఎస్టీఓ పరిధిలో ఉన్న వారు చెక్ చేసుకోవచ్చు. ఇక పీలేరులో కూడా ఫ్యామిలీ పెన్షనర్స్కి అయితే క్రెడిట్ అయ్యిందని అయితే అంటున్నారు. సో పీలేరులో ఒకసారి ఎస్టీఓ పరిధిలో ఉన్నవారు చెక్ చేసుకోగలరండి. ఇక గుంటూరు బిల్లు బ్యాచ్ నెంబర్ వచ్చిందండి గ్రీన్ ఛానల్ నుంచి. ఈ బ్యాచ్ బిల్ నెంబర్ చెక్ చేసినట్లయితే గ్రీన్ ఛానల్ అయితే ఉందనే సమాచారం అండి. గ్రీన్ ఛానల్ ఉన్నవి రేపు జమ అవుతాయి గుంటూరు వాళ్ళకి. కొందరికి జమ అయి ఉంటాయి, కొందరికి రేపు అవుతాయండి. సార్ మై పెన్షన్ క్రెడిట్ ఇన్ మై అకౌంట్ జస్ట్ నౌ, కంగ్రాచులేషన్స్ సార్ అట్లా చెప్పుకోవాల్సి వస్తుంది. రావాల్సిన అమౌంట్ వచ్చినా కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి, ఎందుకంటే లేట్ అవుతున్నాయి కాబట్టి. గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయండి పొద్దుటూరు జమ్మలమడుగులో, మైదుకూరు ట్రెజరీలు కూడా గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయి. రాయలసీమ అంటే కడప డిస్టిక్లో కడపలో జమ అయినాయి. గ్రీన్ ఛానల్ ఉంటే ఇంకా రేపే అనుకోవచ్చండి. అనకాపల్లి అయితే క్రెడిట్ అయింది. ఒకసారి అనకాపల్లి ఎస్టీఓ గారి పరిధిలో ఉన్న వారు అయితే చెక్ చేసుకోగలరు. వైజాగ్ బిల్ అన్నీ కూడా ఇంకా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి. ఒంగోలు కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి. సో గ్రీన్ ఛానల్ అన్నీ రేపు క్రెడిట్ అవుతాయండి. చింతలపూడి వచ్చేసి క్రెడిట్ అయిందండి ఫ్యామిలీ పెన్షనర్కి. ఇక గ్రీన్ ఛానల్ బిల్స్ అయితే రేపు పడతాయండి. ఈరోజు రాజమండ్రి పెన్షన్స్ అయితే పడ్డాయండి. రాజమండ్రి ఎస్టీఓ గారి పరిధిలో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోగలరు. ఈసారి ముందుగా కోస్తా ఏరియా వాళ్ళకు పడేలా ఏర్పాటు జరిగింది. కావున ఈ రాయలసీమ ప్రాంతంలో వాళ్ళు కొంతమంది వరకు ఈరోజు పడవచ్చు, మిగతా వారందరూ రేపు మన్నాడు పడవచ్చు. రాయలసీమ ప్రాంతం వాళ్ళందరూ కాస్త ఓపిక వహించండి, రేపు సాయంత్రం లేదా మర్నాడు అందరికీ జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో 7-8 తేదీలలో జమ అవుతాయి అని మెసేజ్ అండి. ఇక విశాఖపట్నం సీతమ్మ జాతరలో అయితే గ్రీన్ ఛానల్, విశాఖపట్నంలో అయితే గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయండి. ఇక ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ఈ విధంగా అయితే ఉందండి. సో మనది వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను, మీరైతే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో అయితే పెన్షనర్స్ ఓన్లీ, పెన్షనర్స్ మాత్రమే, ఏపీ పెన్షనర్స్ మాత్రమే జాయిన్ అవ్వండి, వేరే వాళ్ళు ఏం జాయిన్ అవ్వద్దు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. సో పెన్షనర్స్ ఎవరైతే ఏపీ పెన్షనర్స్ ఉన్నారో కేవలం వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను లింక్ని, వాట్సాప్ గ్రూప్ లింక్ని.
సో చాలామంది జాయిన్ అవుతున్నారు, మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే. ఓకే, థ్యాంక్ యూ అండి. మరింత సమాచారంతో మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.